అండ్ ఫుడ్ బిజినెస్కి వచ్చే వరకు మీరు ఇందాక అన్నారు బెంగళూరు అండ్ హైదరాబాద్ కంపారిజన్లో బెంగళూరు ఐ ఆల్వేస్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరు మార్కెట్ అనేది మనకు హైదరాబాద్ మార్కెట్ కన్నా ఒక 10 సంవత్సరాలు అహెడ్ ఉంది ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక 10 సంవత్సరాలు అడ్వాన్స్ ఉంటారు వాళ్ళది. వాళ్ళ టెక్నాలజీస్ కానివ్వండి, వాళ్ళ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, వాళ్ళ బిజినెస్ కానివ్వండి, వాళ్ళ ఐడియాలజీ కానివ్వండి, అంతా కూడా ఒక 10 సంవత్సరాలు అహెడ్ ఉంటారు. అండ్ హైదరాబాద్ ఈజ్ అ స్పీడ్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్. వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ బిజినెస్, హైదరాబాద్ ఈజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్. సో ఈ గ్రోయింగ్ మార్కెట్లో డెఫినెట్లీ ఆపర్చునిటీస్ ఎంత స్పీడ్గా పెరుగుతాయో, నీడ్ ఎంత పెరుగుతుందో ఆపర్చునిటీస్ కూడా అంతే స్పీడ్గా పెరుగుతాయి. సో అది క్లియర్గా కనబడుతోంది. లాస్ట్ మీరు ఎందుకంటే నేను రెస్టారెంట్ ఇండస్ట్రీలో అనుబంధంగా 2015 నుంచి పనిచేస్తున్నా, అంటే ఆల్మోస్ట్ ఒక 9 years నుంచి. సో స్విగ్గీ నా కళ్ళం నేను చూడంగానే స్విగ్గీ హైదరాబాద్లో లాంచ్ అయింది. జొమాటో స్విగ్గీ నేను చూడంగా అంతకుముందు ఫుడ్ పాండా ఉన్నింది. ఫుడ్ పాండాని జొమాటో అక్వైర్ చేసి నేను చూడంగా లాంచ్ అయినాయి హైదరాబాద్లో. సో ఎందుకంటే మేము ఆ సెగ్మెంట్లో ఈఆర్పి సాఫ్ట్వేర్ సెగ్మెంట్లో ఉండే కాబట్టి మేము క్లోజ్గా చూసాం. సో అట్లా సో హైదరాబాద్ మార్కెట్ ఈజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ డిమాండ్ ఉంది, కానీ రైట్ వేలో మనం కరెక్ట్ ప్రోడక్ట్ని తీసుకొచ్చుకోవాలి. అంతేగాని ఒకడెవడో పెట్టాడు, ఒకరెవరో సక్సెస్ అయ్యారు, దాన్ని మనం కాపీ కొడదామంటే అవ్వచ్చేమో సక్సెస్, కానీ ఆల్ ద టైమ్ అది సక్సెస్ ఒక 100 మందిలో ఒకరో ఇద్దరు అవుతారు. కానీ దీంట్లో ఆ మోడల్లో 98 to 97, 98% ఫెయిల్యూరే ఉంటుంది ఒక లాంగ్ రన్.